ఇదిగో అబ్బాయి, వాటర్ బాటిల్ అట్లా తాగేసి రోడ్డు మీద పడేస్తారా? ఏ ఈ రోడ్డు ఏంది బాబుగారిదా? ఎవడి బాబు గారితో తర్వాత చెప్తాను. మర్యాదగా వాటర్ బాటిల్ తీసి డస్ట్బిన్లో పడే. ఏంటి నీ ఏరియాకి వచ్చి నన్ను ఎక్స్ట్రా చేస్తున్నావా? ఉండరా నా కొడక, చెప్తాను. మా ఓడి ఫోన్ చేస్తాను. ఇదిగో నిన్నే. అయ్యా నేనేం చెప్తాను, నువ్వేం చేస్తున్నావు? ఇదిగో బాబు, వింటున్నావా? ఇదిగో అబ్బాయి, నిన్నే ఏం చేస్తున్నావు? నా మాట విను. మా ఓడి ఫోన్ ఎత్తాలా? మరా కుమార్ గాడ్రా తొక్కలోది ఆడేట్రా ఇప్పుడు ఫోన్ చేశాడు. గాబర్ పడకరా, ఏమో మందుకేమో. అయితే ఫోన్ ఎత్తు. హలో కుమార్ చెప్పరా. ఒరే ఒరే, ఇక్కడ ఒకటి నాకు కొడుతున్నారా? ఏట్రా నిన్ను కొడుతున్నారా? నమ్మలేకపోతున్నా. ఎవడరా? నువ్వెక్కడున్నావు అసలు? ఇదిగో రామ్తో మాట్లాడు, ఒకసారి మాట్లాడు. ఎక్కడున్నావో అడ్రస్ చెప్పురా. మార్కెట్ సెంటర్లో ఉన్నాను రా. అర్జెంట్ మీరు రండి రా. ఇప్పుడు ఎక్స్ట్రా చేస్తాడు రా నా కొడుకు. నేను చెప్తాను రండి రా, అర్జెంట్కి రండి రా. నీవు అక్కడే ఉండు, 2 నిమిషాలు అక్కడికి వస్తాము. ఆడంతు తేలుస్తాం నా కొడుక్కి. పెద్దయినా నిన్నే రా. పెద్దయినా ఏంటలా చూస్తావు? పెద్దయినా రా, వచ్చి కాపాడు కాపాడు. పెద్దయినా రా 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 రా. పెద్దయినా పెద్దయినా రా. క్షమించండి పెద్దయినా, మీరు ఉండడం బట్టి మా స్నేహితుల్ని కాపాడుకోగలిగాను. సమయానికి మీరు వచ్చారు కాబట్టి 108కి ఫోన్ చేశారు. జన్మంతా మీకు రుణపడి ఉంటాను పెద్దయినా. ఇందాక మీకు చాలా మాటలు అన్నాను. మీరు బాధపడకండి పెద్దయినా, నన్ను క్షమిస్తారు కదా? ఇప్పుడు అర్థమైందా? తాగేసిన బాటిల్ రోడ్డు మీద పడేయకూడదని ఎందుకు చెప్పాను? ఎందుకంటే ఖాళీ బాటిల్ కప్పు పెట్టి పడేస్తే 2 వీలర్ దానిపై ఎక్కి స్లిప్ అయిపోతుంది. అది మీరు అవ్వచ్చు, మేము అవ్వచ్చు. తప్పు మీరు చేశారు కాబట్టి శిక్ష మీకు పడింది. కర్మ ఎవరిని వదలదు. ఇప్పటికైనా అర్థమైంది కదా? అర్థమైంది పెద్దయినా. అలాగే. నాటి యుగంలో పెద్దలు తప్పు చేస్తే పిల్లలకు వర్తిస్తుంది అనేవారు. కానీ నేటి యుగంలో ఎవరైతే తప్పు చేస్తారో ఆ కర్మ వారినే వెంటాడుతుంది. జాగ్రత్త మిత్రులారా, జాగ్రత్త. మేము చేసే చిన్న ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించి మా సిక్కోలు షార్ట్ ఫిల్మ్స్ని మీరందరూ ప్రోత్సహించండి. ప్లాస్టిక్ వ్యర్థాలని రోడ్లపై పడేయకుండా, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ
ఈ చిత్రాన్ని చూసి ఆదరిస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ని నిర్మూలించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.